ఎంత అవుతుందో మా యాదవ్ సంఘం యొక్క బరువు అంతే ఉంటుందన్న. మా యాదవ్ సంఘం యొక్క బరువు బాధలు కూడా మీరే మోయాల్సిందిగా కోరుతున్నాను అన్న. రెండు పక్కన ನೋಡ್ರಿ ಈ ಪಕ್ಕ ಪಕ್ಕ ಅಡ್ಡ ಪಡಕ್ಕೆ ಮಾತ್ರ ಏ ಬಾಬಾ ಸೈಡ್ ಪ್ಲೀಸ್ కుమార్ యాదవ్ జిల్లా యూత్ ప్రెసిడెంట్ రంగారెడ్డి జిల్లా యాదవ్ సంఘం యూత్ అధ్యక్షులు అందెల కుమార్ యాదవ్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నా. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు పడంచెరు తాజా మాజీ శాసనసభ్యులు శ్రీ గూడెం మైపాల్ రెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు మన తెల్లాపూర్ యాదవ్ సంఘం తరఫున మేము ఘన సన్మానం ఇప్పటివరకు చేయడం జరిగింది. అన్న యాదవ్ సంఘం కానీ యాదవ్ సంఘ సభ్యులు కానీ యాదవులన్న కానీ మైపాల్ అన్న గారికి ప్రత్యేక అభిమానం. ఎందుకంటే పడంచెరు ఎంపీపీ శ్రీశైలం యాదవ్ గారు, రామచంద్రాపురం ఎంపీపీ యాదగిరి యాదవ్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్ప నాగేష్ యాదవ్ గారు, రామచంద్రాపురం కార్పొరేటర్ తొంట అంజయ్య యాదవ్ గారు. దీన్ని బట్టి అన్న మా యాదవుల మీద మీకు ఎంత ప్రేమ ఉందో మాకు తెలుస్తుందన్న. నాకు తెలిసి ఈ ప్రేమ ఇంకా ఇంకేదో ఒకటి కారణం ఉండి ఉంటుంది. నాకు తెలిసి ఇప్పటి సుతీర్ఘం కాకుండా అన్న మనకు యాదవులకు నాకు తెలిసి మల్లన్న నుంచి ఉన్నట్టున్నది మాకు సుతీర్ఘం. మొన్ననే మా చంద్రయ్యమ్మని అడిగిన, మల్లన్న వాళ్ళ నాయన పేరు ఏం పేరే అని అడిగితే మొన్న చెప్పిండు యాదిరెడ్డి అని చెప్పిండు. నాకు మొన్ననే తెలిసింది యాదిరెడ్డి అని. మల్లన్న తరగతి మల్లన్ననేమో మల్లరెడ్డి. మల్లన్న యొక్క అన్నదమ్ముళ్ళు మొటాట్ రెడ్డి, గుడాట్ రెడ్డి, చిట్టెప్ రెడ్డి, కమ్మెట్ రెడ్డి, ఈ 7 మంది అన్నదమ్ములు. చిన్నోడేమో మల్లరెడ్డి. పాపం అందరికన్నా చిన్నోడు. వదిలేలు ఏం చేసిర్రు, మల్లన్నను రాసి రంపాన పెట్టిర్రు. కనీసం అన్నలన్న పట్టించుకున్నారా? అన్నలు కూడా పట్టించుకోలే. మరి మల్లన్నకు దిక్కెవరు? ఎవరు ఆదుకోవాలి? ఎవరు పోషించాలి? బాధపడుకుంటా గొల్లోల దగ్గరకు వచ్చింది, గొల్ల కుర్మల దగ్గర. పాపం పిల్లగాడు ఎట్లా బతకాలి అని చెప్పి 4 గోళ్ళు ఇచ్చిర్రు, గొల్ల కాడు ఉంచిర్రు. మరి గొల్లు ఇస్తే సార్ ఎట్లా, మరి కాపురం ఎట్లా కలుస్తుంది అని చెప్పి గొల్ల కేతమ్మనిచ్చి పెళ్లి చేసిర్రు. మామూలుగా ఇంటి అల్లుళ్ళు అంటే చాలా ఇంటుంటాం. ఏంటంటే ఇంటి అల్లుడని ఆదరిస్తే ఇంటి ఆశాలు విక్కపోతారట. అది నిజమో కాదో మనమైతే చిన్నం. కానీ మా ఇంటికి వచ్చిన అల్లుడు ఇంటి ఆశాలు విక్కపోయిందా? లేదు. మా ఇంటిలో కొలువై ఉన్నాడు, మా గుండెల్లో కొలువై ఉన్నాడు, మా హృదయంలో నిలిచిండు. అందుకోసమే మల్లన్నను మేము గుండెలో పెట్టుకున్నాము, మా యొక్క గుడిలో పెట్టుకొని మేము మల్లన్నకు, మీ యొక్క మల్లన్నకు మేము పూజ చేయడం జరుగుతుంది. ఈరోజు మీకు మాకు సుట్టిర్కం ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే మల్లన్న నుంచి వచ్చింది. మల్లన్న ఇంకా బల్జా ఆమెను కూడా పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళు కూడా మాకు సుట్టిర్కమయ్యారు. మల్లన్న ఏం చేసిండు? మక్కకు పోయిండు, పసుపేడికెళ్ళి తెచ్చిండు, మక్కకెళ్ళి తెచ్చిండు. మరి ముస్లింలు కూడా మాకు చుట్టాలే. మహమ్మద్ ప్రవక్త నల్లగొంగడు ఎప్పుడైతే కప్పుకున్నాడో తర్వాతనే మహమ్మద్ ప్రవక్త అయ్యిండు. గొర్రెలం కాసిండు మహమ్మద్ ప్రవక్త కూడా. అట్లా ఆయన కూడా మాకు సుట్టిరకమైండు. మరి ఏసుకుస్తే ఎక్కడ పుట్టిండే? ఏసుకుస్తే ఎక్కడ పుట్టిండు? గొర్రెల కాపురం దగ్గర పుట్టిండు.
గొల్లొల్లు ఆదుకున్నారు. ప్రపంచానికి యేసుక్రీస్తు ఒక దేవుడు అని ప్రచారం చేసినటువంటి వ్యక్తులు ఎవరు? గొల్ల కుర్మలు. వీళ్ళందరికీ అన్న ఓన్లీ ఒక కులానికి ఒక మతానికే కాదన్న, ప్రపంచ మానవులందరికీ యాదవులు చుట్టాలే. మా వల్ల మీకు కూడా చుట్టాలు ఎగిరన్న. అన్ని కులాలు అన్ని మతాలు కూడా ఈరోజు అందరికీ చుట్టాలయ్యారు. కాబట్టి యాదవులు ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏడ ఉన్నా ప్రతి ఒక్క యాదవును మిగతా కులాలు కావచ్చు, మతాలు కావచ్చు, అందరూ కూడా ప్రేమతో చూస్తారు, ప్రేమతో ఆదరిస్తారన్న. నాకు తెలిసి అక్కడ ఉన్నటువంటి జీన్స్ వల్లనేమో ఈ రోజు మన శ్రీశైలం యాదవ్ అన్న కావచ్చు, మన ఎంపీపీ యాదగిరి యాదవ్ కావచ్చు, తొంట అంజన్న కావచ్చు, పుష్ప నగేష్ యాదవ్ కావచ్చు, మీకు తెలియకుండా కావచ్చు, తెలిసి కావచ్చు, వాళ్ళకు మీరు ఇచ్చారంటే అక్కడ జీన్స్ ఎక్కడే ఉండి ఉంటాయన్న. అందుకోసం ఈరోజు యాదవులు అంటే మీకు ప్రత్యేకమైన అభిమానం. ఈరోజు ఇక్కడ మైకు పట్టుకొని నేను మాట్లాడుతున్నానంటే ఈ సంఘం ఈ విధంగా అభివృద్ధి చెందిందంటే కారణం ఎవరు? మన మైపాలన్న 20 సంవత్సరాలు ఎక్కడో అనాథగా పడినటువంటి ఈ సంఘాన్ని తట్టి లేపి పైకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే గూడెం మైపాలన్న. ఎక్కడో లేడన్నా, మైపాలన్న మా గుండెల్లో ఉన్నాడు, మా గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నాడు. మేము ఎన్నడూ కూడా మైపాలన్న మరవం. ఎవరు కూడా మాకు సాయం చేయలేదు ఇప్పటివరకు. మాకు సాయం చేసిన వ్యక్తి ఎవరంటే మన గూడెం మైపాలన్ననే. ఇంతవరకు ఎవరు కూడా చేయలేరు. 20 సంవత్సరాలు కూడా ఎవరు పట్టించుకోలేరు. ఈరోజు పట్టించుకొని మా యొక్క వెన్ను తట్టి మమ్మల్ని ముందుకు ప్రోత్సహించినటువంటి వ్యక్తి మన గూడెం మైపాలన్న. మేము గూడెం మైపాలన్న కాకుండా ఇంకెవరు చేస్తామన్నా? అన్నం పెట్టినోన్ని, తిట్టినోన్ని, కొట్టినోన్ని ఎట్లా మరవమన్నా? అన్నం పెట్టిరన్నా, ఈరోజు మమ్మల్ని ఆదరించారు. మిమ్మల్ని ఎట్టి బస్సులో మార్చే పరిస్థితి లేదన్నా. మాకే కాదన్నా, గుడి కావచ్చు, బడి కావచ్చు, మసీదు కావచ్చు, చర్చి కావచ్చు, ప్రతి గుడి ఏ గుడైనా మీ యొక్క సాయం లేకుండా లేదన్నా. ఏ బడి కూడా మీ యొక్క సాయం లేకుండా లేదు. ఏ మసీదు కూడా మీ సాయం లేకుండా లేదన్నా. ఏ చర్చి కూడా మీ సాయం లేకుండా లేదు. ఎందుకంటే ఇది అతిశయోక్తి కాదన్నా. ప్రతి గుడి కావచ్చు, బడి కావచ్చు, మసీదు కావచ్చు, చర్చి కావచ్చు, ప్రతి ఒక్కదానికి మీ యొక్క సహాయం, మీ యొక్క సహకారం, మీ యొక్క చేయి తలపడ్డదన్నా. అందుకోసం ప్రతి ఒక్కరు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు ఈరోజు మైపాలన్నకు దగ్గర అయ్యారు. కాబట్టి మైపాలన్న అన్న పల్లె గుండెల్లో కాదన్నా, ప్రతి ఒక్క గుండెల్లో మీరు గూడు కట్టుకున్న గూడెం మైపాలన్న. మీరు ఈరోజు మీరు ప్రతి ఎక్కడన్నా ఎక్కడనే కాదు, ప్రతి దగ్గర కూడా అన్న మీలాంటి వాళ్ళన్న ప్రతి ఒక్కరు నేను చూస్తుంటాను. నేను కొంతమంది చనిపోయిన తర్వాత అన్న స్వర్గం కావాలనుకుంటారు. స్వర్గంలో ఏముంటుందని నేను ఇంటే నేను ఇంకో దగ్గర మేనకు ఉంటుందంట, ఊరసు ఉంటుందంట, రమ్ము ఉంటుందంట. అన్న మీరు ప్రతి జన్మలో కూడా ఈ విధంగానే పుట్టాలన్న, ప్రజలకు సాయం చేస్తూనే ఉండాలి. ప్రతి జన్మలో కూడా మీరు విధంగా ఉండాలి, సాయం చేస్తూనే ఉండాలి. మీలాంటి వాళ్ళు అన్న, నేను ఒక బుక్కలో కూడా చదవడం జరిగింది. 100 మందిలో ఒక సూర్యుడు జన్మిస్తాడంట, 1000 మందిలో ఒక పండితుడు పుడతాడంట, 1,00,000 మందిలో ఒక వక్త పుడతాడంట. కానీ 10 మందికి సాయం చేసేవాళ్ళు, 10 మందికి మేజర్ చేసేవాళ్ళు పుట్టొచ్చు, పుట్టకపోవచ్చు. ఒకవేళ పుడితే 1,00,000 ఉంటారన్న. ఆ 1,00,000 మీరే అన్న మైపాలన్న. మీలాంటి వాళ్ళు ఈ దేశంలో కానీ ఇక్కడ పుట్టడం, నేను తెల్లాపు ఇక్కడ కన్నా నేను పుట్టి పెరిగి పెద్దగా ఇంతవరకు కూడా మీలాంటి వ్యక్తిని, ఇంతకుముందు ఉన్నాడు శాసనసభ్యులను ఎవరిని కూడా చూడలేనన్నా. ప్రతి ఒక్కరు ఇంతకుముందు నేను విన్నాను, ఎవరు కూడా చేయలేరన్నా. ఇంతకుముందు మన శాసనసభ్యులు ఎవరు చేసినట్టు విన్నా. ఎన్ని చేశారన్నా? 300 కోట్లు ఏమో చేశారన్నా. అన్న మైపాలన్న 300 కోట్లు చేసిండా? ఇక్కడ 500 కోట్లు చేసిండా? 1000 కోట్లు చేసిండా? 2000 కోట్లు చేసిండా? 3000 కోట్లు చేసిండా? 4170 కోట్ల పనులు చేసినటువంటి ఒకే ఒక్కడు మన మైపాలన్న. మైపాలన్న కాకపోతే ఇంకెవరు చేస్తామన్నా? మేము ఈరోజు మైపాలన్నను మేము సన్మానించుకోవడం అంటే అన్న, మైపాలన్న మిమ్మల్ని సన్మానించుకోవడం కాదన్నా, మమ్మల్ని మేము సన్మానించుకోవడం అన్నా. మిమ్మల్ని గౌరవించినట్టు కాదన్నా, మమ్మల్ని మేము గౌరవించుకున్నట్టన్నా. ఈరోజు మీలాంటి వాళ్ళు పేదవాళ్ళకి ఎప్పుడు అండగా ఉండాలన్నా, మీ చెయ్యి ఎప్పుడు పేదవాళ్ళకు సాయం అందిస్తూనే ఉండాలన్నా. మీలాంటి వాళ్ళు ఉంటేనే మేము ఉంటామన్నా. చేతులకు బంగారు గొలుసులు వేసుకుంటే ప్రకాశించవన్నా. అవి 10 మందికి సేయం చేసినప్పుడే ఆ చేతులు ప్రకాశిస్తాయన్నా. అట్లాంటి వ్యక్తులలో మీరు మొట్టమొదటి వ్యక్తి అన్న. మీలాంటి వ్యక్తులు మేము జీవితంలో కూడా ఇప్పుడు చూడలేమని, ఇంతకుముందు చూడలేము, భవిష్యత్తులో కూడా మీలాంటి వ్యక్తులను చూస్తామని కూడా నమ్మకం లేదన్నా. అందుకోసమే మేము ఇక్కడ వెయిటింగ్ పెట్టి, మేము అక్కడ వచ్చి మీ దగ్గర వచ్చి సన్మానం చేయడం కన్నా, మా దగ్గరకు వచ్చి మమ్మల్ని నిలబెట్టినటువంటి మా యొక్క మైపాలన్నను మేము సన్మానించుకోవాలని ఇక్కడ పిలుచుకున్నామన్నా. అందుకోసమే ఇక్కడ విచ్చామన్నా. మేము
కాబట్టి ఈరోజు అన్న మా ప్రియతమ నాయకులు పడంచెరు తాజా మాజీ శాసనసభ్యులు శ్రీ గూడెం మైపాల్ రెడ్డి గారికి తెల్లాపూర్ యాదవ్ సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయడమైంది. అందరూ చప్పట్లతో అందుకు హృదయపూర్వక చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాను. ఒక మనిషి గొప్పతనం అతని మెదడులో కాదు, అతని హృదయంలో ఉంటుంది అని మన భారత జాతిపిత మహాత్మా గాంధీ బంగారు మాట. అన్నా, మీరు మనసున్న మహారాజు. మా యాదవ సంఘం సభ్యుల గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోని సంతకం మీరు. ఈరోజు ఈ యొక్క యాదవ సంఘం ఈ విధంగా ఉందంటే అది మీ చేతి సెలవే, మీ మంచి హృదయమే కారణం. కలకాలం నిలిచిపోయే పనిని ఏదైనా చేయడంలోనే మానవ జీవితానికి అర్థం పరమార్థం. గుడి, బడి, మసీదు, చర్చి, మీరు సాయం చేయని గుడి కానీ, మీరు సాయం చేయని బడి కానీ, మీరు సాయం చేయని మసీదు కానీ, మీరు సాయం చేయని చర్చి కానీ ఈ పటాన్చెరు నియోజకవర్గంలో ఒక్కటి కూడా లేదంటే అది అత్యున్నతి కాదన్నా. అన్ని కులాలను, అన్ని వర్గాలను, అన్ని మతాలను సమానంగా ఆదరించిన మహోన్నత వ్యక్తిత్వం అన్నా మీది. అందుకే మీరంటే మా యాదవులకు ప్రత్యేకమైన అభిమానం, ప్రత్యేకమైన ప్రేమ. మీరు ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు అధిష్ఠించాలని, మాలాంటి ఎంతో మందికి సాయం చేయాలని, మీ అభివృద్ధిలో నిత్యం మీ వెన్నంటే ఉంటామని, మిమ్మల్ని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటామని, మీరు వేసే ప్రతి అడుగులో అండగా ఉంటామని తెల్లాపూర్ యాదవ్ సంఘం ఏకగ్రీవంగా తీర్మానించమైనది. ఇప్పుడు తీర్మాన కాపీని తెల్లాపూర్ యాదవ్ సంఘం కమిటీ మైపాలన్న గారికి అందజేయాల్సిందిగా కోరుతున్నాం. అన్న పెరుగు చంద్రయ్య మామ గారు కానీ, పెరుగు యాదవ్ మామ గారు కానీ, ముచ్చయ్య కాక్ గారు కానీ, రామచంద్ర యాదవ్ గారు కానీ, అందరూ గడ్డాల మల్లేష్ గారు అందరూ ఇక్కడ వేదిక వైపు రావాల్సిందిగా కోరుతున్నాము. యాదవ్ సంఘం కమిటీ ముందుగా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి యాదవ్ సంఘం యొక్క మద్దతు తీర్మానాన్ని మన మైపాలన్న గారికి అందజేయాల్సిందిగా కోరుతున్నాం. అందరూ ఇక్కడ నిలబడాలన్నా, పైన పట్టణాల్లో ఎవరైతే ఉంటారో కింద కూడా వచ్చి నిలబడాలని కోరుతున్నాము. పెరుగు మహేందర్ యాదవ్ గారు, పెరుగు కృష్ణ యాదవ్, పెరుగు నరసింహ, ఎవరున్నా అందరు ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాము. అందరూ అశోక్, ప్రభు, అంజనేయులు మామ అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. అన్నా హలో, మాది ఒకసారి ఇది పట్టుకో, జరుపుకొని వస్తాం. ఫాస్ట్ మళ్ళీ అయితే నన్ను దిగుతాడు ఆయన. సార్ కొద్దిగా మిడిల్ మధ్యలో రండి సార్. సార్ కొద్దిగా సార్ అన్నా అన్న ఒక్క ఫోటో అన్న. ఇప్పటి వరకు మిమ్మల్ని డోలు వాయిద్యంతో తీసుకొచ్చినట్టు వాళ్ళు ప్రేమతో ఒక ఫోటో దిగుతాను. ఇక డోలు దామరిగిద్ద మల్లేష్ వాళ్ళ యొక్క బృందం ఇక్కడికి వచ్చి ఫోటో దిగాల్సిందే కోరుతున్నాం. మైపల్లను
ఇప్పుడు